చూడండి, ఇంతకుముందు వీడియోలో మనము సింధు ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో చూసాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం వాళ్ళ నగర నిర్మాణాలు ఎట్లా ఉన్నాయి, పట్టణాలను ఎట్లా నిర్మించారు అనే అంశం చూడబోతున్నాం. మనకి సింధు నది నాగరికత అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది వాళ్ళ యొక్క పట్టణాల గురించి. ఆనాటి పట్టణాలని వాళ్ళు నిర్మించినప్పుడు అవి అత్యద్భుతంగా ఇవాళ ఆధునిక యుగంలో కూడా ఆశ్చర్యపోయేంత గొప్పగా వాళ్ళు ఆ రోజుల్లోనే నగర నిర్మాణాలు చేపట్టారు. టౌన్ ప్లానింగ్ of the Indus Valley civilization was spectacular in many respects. అది ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. చూడండి, మనం చాలా నగరాల గురించి మనకి హరప్ప, మొహంజదారో, బన్వాలి అనేక అనేక నగరాలు లభించిన విశేషాలు మీకు చెప్పాను నేను. ఈ నగరాలన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో కట్టడం అనేది మనకు కనపడుతుంది. మీకు నేను ఎదురు చెప్పాను, నగరాలకి పశ్చిమంగా ఒక సిటాడైల్ దుర్గం ఉండేదని. ఆ దుర్గంలో ప్రధానమైనటువంటి భవనాలు ఉండేవి, దాని చుట్టూ గోడ ఉండేది. ఇక ఇతర నగరాలు కనుక తీసుకునే పని అయితే ప్రతి నగరం కూడా కొన్నిటికి నగరం చుట్టూ గోడలు ఉన్నాయని, కొన్నిటికి లేవని, ఇలా మీకు నేను అనేక అంశాలు చెప్పాను. ఇప్పుడు ఈ క్లాసులో మనం ఆ నగరాలని, పట్టణాలని ఏ రకంగా నిర్మించారు అనేదాన్ని మనం చెప్పుకోబోతున్నాం. సాధారణంగా ఆనాటి ప్రజలు చేసే పని ఏంటంటే, మొదట్లో నగరాన్ని నిర్మించడానికి ఒక ప్రదేశాన్ని ఎన్నుకునేవాడు. అక్కడ దొరికిన ప్రదేశాన్ని బట్టి వాళ్ళు ఆ నగరాలని చతురస్రాకారంలోనో, దీర్ఘ చతురస్రాకారంలోనో, సమాంతర చతుర్భుజ ఆకారంలోనో ప్లాన్ చేసుకునేవాడు. ముందు డిజైన్ వేసేవాడు, ప్లాన్ చేసుకునేవాడు ప్రదేశాన్ని బట్టి. ఆ ప్రదేశంలో కనుక ఒక స్క్వేర్ టైప్లో కట్టగలుగుతుంటే స్క్వేర్ టైప్, రెక్టాంగిల్ అయితే రెక్టాంగిల్, పారలోగ్రామ్ అయితే పారలోగ్రామ్, అట్లా వాళ్ళు దొరికిన ప్రదేశాన్ని బట్టి ముందు ఒక డిజైన్ చేసేవాడు. డిజైన్ చేసిన తర్వాత వాళ్ళు ఉత్తర దక్షిణాలుగా, నార్త్ సౌత్గా ప్రధాన రహదారులు డిజైన్ చేసేవాడు. ప్రధాన రహదారులు, మెయిన్ రోడ్స్. ఈ ప్రధాన రహదారుల యొక్క వెడల్పు కొన్ని సందర్భాల్లో 30 అడుగుల వరకు కూడా ఉండేది. అత్యంత పెద్ద రహదారి మనకి ఫస్ట్ స్ట్రీట్ అని మొహంజదారో లభించిందని మీకు చెప్పాను నేను. బాగానే ఉంది. కాబట్టి అట్లా ఉత్తర పడమరలుగా కోసాం, ఇక ఉత్తర దక్షిణాలుగా, ఇక ఆ తర్వాత తూర్పు పడమరలుగా, ఈస్ట్ వెస్ట్గా చిన్న చిన్న రహదారులు నిర్మించేవాళ్ళు, డిజైన్ చేసేవాళ్ళు. దాంతో ఏమైపోయేదంటే అది చిన్న చిన్న గ్రిడ్స్గా ఏర్పడేది ప్రదేశం, గ్రిడ్ ప్యాటర్న్. ఆ గ్రిడ్ ప్యాటర్న్లో తిరిగి మళ్ళీ వాళ్ళు ఆ, నిర్మాణం అనుకున్న తర్వాత ఇక ఆ రహదారుల చుట్టూ కూడా ఇల్లు నిర్మించేవాడు. కనుక ఇళ్ళన్నీ కూడా ఒక చిన్న గ్రిడ్ పద్ధతిలో అన్ని వైపులా నిర్మించబడుతూ మనకు కనిపిస్తుంది. ఇది వీళ్ళ యొక్క ప్రత్యేకత. ఇంకో విశేషం ఏంటంటే, ఈ ఇల్లు కనుక చూస్తే మనకి 1, 2 లేదా 3 అంతస్తుల ఇల్లు కూడా ఉన్నాయి. ఇంతకుముందు కూడా మీకు నేను చెప్పాను. కనుక అటువంటి ఇళ్ల నిర్మాణం జరిగింది. చూడండి, ప్రవేశ ద్వారాలు ఏవి కూడా, డోర్వేస్ ఏవి కూడా మెయిన్ రోడ్ మీదకి ఉండేవి కాదు. పెద్ద రహదారి వెళ్తుందో దాని వైపు ఉండేది కాదు, చిన్న చిన్న రహదారి వైపు ఉండేది. అలాగే కిటికీలు కూడా అంతే. కాబట్టి మెయిన్ రోడ్ మీద మనం చూస్తే కిటికీలు లేవు, కనీసం ప్రవేశ ద్వారాలు, డోర్వేస్ కూడా లేవు. అంటే ఒక రకంగా చూస్తే ప్రధాన రహదారులకు చూస్తే మనకి పూర్తిగా ఇటుకలతో నిర్మించినటువంటి ఆ, ఆ భాగం మాత్రమే కనపడుతూ ఉండేది. ఇక ప్రతి ఇంటిని గమనించినప్పుడైతే ప్రతి ఇంటికి కూడా తిరిగి మళ్ళీ ఒక కోర్ట్ యార్డ్ ఉంటుంది కదా, మనకి ఒక విశాలమైనటువంటి స్క్వేర్ టైప్లో ఒక మెయిన్ హాల్ కనపడుతుంది. మెయిన్ హాల్, ఆ మెయిన్ హాల్ చుట్టూ కూడా గదులు ఉంటాయి అన్నమాట. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, బహుశా వీళ్ళు జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ని, ఉమ్మడి కుటుంబ వ్యవస్థని ఆదరించారు, పోషించారు అర్థమవుతుంది. కారణం ఏంటంటే, ఈ మెయిన్ హాల్ అయితే మెయిన్ హాల్లోకి అందరూ వచ్చి సమావేశం అవడానికి అవకాశం ఉంటుంది. పక్క పక్కన గదులు ఏవైతున్న గదుల్లోకి ఆ కుటుంబ సభ్యులు, భార్యాభర్తలు, పిల్లలు వాళ్ళు ఉండడానికి వీలుగా ఆ నిర్మాణాలు మనకు కనపడుతున్నాయి. వీళ్ళ యొక్క స్నాన గదులు చూస్తే ప్రతి ఇంటికి దాదాపుగా స్నానపు గది ఉండేది. ఆ స్నానపు గదిని మనం గమనిస్తే ఏమర్థమవుతుందంటే, ఇవాటి సాధారణమైనటువంటి భారతీయుడు ఎలాగైతే నీరు నిలబడి పోజులో నీటిని పైనుంచి భుజాల మీద నుంచి, తల మీద నుంచి నీళ్లు పోసుకొని
స్నానం చేస్తాడో అట్లా వీలుగా ఉంది మనకి. కనుక ఇవాళ భారతీయులు స్నానం చేసే విధానమే అప్పటి నుంచి మనకు కనపడుతుంది. అంటే ఒక రకంగా తొట్టి స్నానం అంటారు చూసారా, టబ్ బాత్ ఇన్ ఇంగ్లీష్. ఆ టబ్ బాత్ లాంటి సిస్టము అక్కడ మనకు కనబడట్లేదు. మనకు విశేషము బాత్రూమ్ నుంచి వంటగది నుంచి కూడా తిరిగి మళ్ళీ చిన్న చిన్న తూములు ఉండేవి, సీవేజెస్ తూములు. ఆ తూముల ద్వారా వేస్ట్ వాటర్ అవుతుంది, అది ఈ ప్రధాన రహదారి మీదకి వచ్చేది. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఈ ప్రధాన రహదారి వెంబడి, ఇందాక మీకు ఏదో చెప్పాను, ఆ గోడల్లాగా ఉండిపోతున్న ప్రదేశం, అక్కడ చక్కగా మురుగునీటి పారుదల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. కాబట్టి ఒక గొప్ప విశేషము ఈ నాగరికతలో మనకు గమనించింది. మురుగునీటి పారుదల సౌకర్యాలకి, అంటే డ్రైనేజ్ సిస్టమ్కి చాలా ప్రధానమైనటువంటి పాత్ర ఉంది ఇక్కడ మనకు పెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ మురుగునీటి పారుదల ఏదైతుందో ఇవాళ మన ఇళ్లలో మనం చూస్తుంటాం, బయటికి వెళ్తే నీళ్లు మన బాత్రూమ్ నుంచి, కిచెన్ నుంచి, అట్లాగే అవి బయటకు వచ్చే సీవేజ్ తూములు ఉన్నాయి, వాటి నుంచి ప్రధానమైనటువంటి ఈ కాలువలోకి వచ్చేవి. ఈ కాలువలు కూడా చాలా శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచేవాళ్ళు. కాలువల పైన ఇటువంటి మురుగునీరు కూడా లోపల నుంచి ప్రవహించడానికి వీలుగా పైన ఇటుకలతోటి తాపడం చేశారు. కాబట్టి ఆ మురుగునీరు యొక్క వాసన కానీ ఇటువంటి దుర్గంధం వీటిని రాకుండా ఉండడానికి వీలుగా చేశారు. అంతేకాదు వాటి మధ్యలో వాటి తిరిగి శుభ్రం చేయడానికి వీలుగా కొన్ని మ్యాన్ హోల్స్ కూడా అక్కడక్కడ ఏర్పాటు చేశారు. అంటే ఈ మురుగునీటి సౌకర్యాలు అద్భుతంగా మనకు కనబడుతుంది ఈ కాలంలో. ఇక తిరిగి మళ్ళీ ఆ, ఈ ఈ కాలువల నుంచి వచ్చిన నీటి మొత్తాన్ని కూడా చాలా దూరంగా తీసుకువెళ్ళేవాళ్ళు. తీసుకువెళ్ళి అక్కడ వాటి తిరిగి మళ్ళీ డిస్పోజ్ చేసేవాళ్ళు. కాబట్టి పరిశుభ్రతకి, స్వచ్ఛతకి వీళ్ళు ఇచ్చిన విలువ అద్భుతంగా మనకు కనబడుతుంది. ఇటువంటి డ్రైనేజ్ ఫెసిలిటీస్ ఆనాటి సమకాలీన నాగరికతల్లో మనకి ఎక్కడ కనపడదు. నైల్ నదిలో కానీ, మెసోటోమియా కానీ ఇట్లాంటి చోట్ల. అయితే విశేషం ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి, యూరప్ యూరోప్లో అత్యంత ప్రాచీనమైన నాగరికత గ్రీకు నాగరికత. గ్రీకు నాగరికత మన ఈ నదీలోయ నాగరికతల తర్వాత వచ్చింది. అయితే గ్రీకు నాగరికత పూర్వము ఈ నదీలోయ నాగరికతకి సమానంగా, సింధు నది నాగరికత సమానంగా మళ్ళీ మనకి ఆ, క్రీట్ అనే వచ్చిన దీవి ఉంది, మధ్యధరా సముద్రంలో ఉంటుంది. క్రీట్ అని పేరు, CRETE, క్రీట్ అనే దీవి. ఆ క్రీట్ అనే దీవిలో చిన్న నాగరికత అనేది ఆ రోజుల్లో ఉంది. క్రీట్ నాగరికత ఈ నదిలో నాగరికతలకి, అంటే సింధు నది నాగరికతకి సమకాలీనమైంది. ఆ క్రీట్కి రాజధాని పేరు నాసస్. నాసస్ ఆ నాసస్లో ఇటువంటి డ్రైనేజ్ ఫెసిలిటీస్ కొన్ని మనకి కనపడ్డాయి. కాబట్టి ఆ నాసస్లో తప్ప ఇతర సమకాలీన నాగరికతలో ఎక్కడా కూడా ఇటువంటి డ్రైనేజ్ ఫెసిలిటీస్ లేకపోవడం ఒక ఒక ఆశ్చర్యకరమైన విషయం కాదు, అద్భుతమైన విషయం కూడా. అటువంటి అంశాన్ని మనం ఇక్కడ వాళ్ళ యొక్క నగరాల్లో చూస్తాం. ఇందా మనం చెప్పుకున్నాం ప్రధాన రహదారులు ఉన్నాయి. ఉత్తర పడమరలుగా పెద్ద పెద్ద రహదారులు, ఉత్తర దక్షిణాలుగా ప్రధాన రహదారులు, తూర్పు పడమరలుగా చిన్న చిన్న రహదారులు అని చెప్పుకున్నాం మనం. ఈ పెద్ద పెద్ద రహదారుల నుంచి వెళ్తున్నప్పుడు అవి రెండు కలిసే చోట, క్రాస్ రోడ్స్ దగ్గర వాళ్ళు వృత్తాకారంగా వంపు తిప్పారు రోడ్లని. వృత్తాకారంగా వంపు తిప్పడం వల్ల పెద్ద పెద్ద వాహనాలు తేలిక తిరుగుతాయి. ఇప్పుడు మీరు చూస్తే మనకి సైన్స్లో బ్యాంకింగ్ ఆఫ్ ది రోడ్స్ కనపడుతుంటుంది. వృత్తాకారం మలుపు తిప్పుతారు. ఇప్పుడు కొంచెం పైభాగాన్ని కొంచెం ఎత్తుకు కడతారు. వృత్తాకారంగా గుండె పని అయితే ఆ సెంట్రిపెటల్ ఫోర్స్ అనుగుణంగా తిరిగి మళ్ళీ ఆ యొక్క వాహనాలు తిరగడానికి అవకాశం ఉంటుంది. అటువంటి ఒక అద్భుతమైన లక్షణాన్ని మనం ఈ కాలంలో ఇక్కడ చూస్తాము. అంతేకాదు ఇంకా గొప్ప విషయం, వీళ్ళు ఆ రహదారుల మీద ల్యాంప్ పోస్టులు ఏర్పాటు చేశారు. కాగడా దీపాలు అంటే ఆ కాగడా దీపాలు ఏర్పాటు చేశారు. అంటే రాత్రిపూట ఇక్కడ లైటింగ్ ఫెసిలిటీస్ కూడా ఇవ్వబడ్డవి అర్థమవుతుంది. కాగడాలు మనకు ముద్ర యొక్క పోస్టులు చూస్తే మనకు అర్థమవుతుంది, చమురు అదంతా పడి ఉంటాయి. కాబట్టి రాత్రిపూట కాగడాలు వెలిగించి నగరంలో ఒక కాంతిని ఏర్పాటు చేయడం కూడా మనకు ఒక గొప్ప విశేషము ఇక్కడ మనకు కనపడుతుంది. కనుక ఇటువంటి ఒక అద్భుత నిర్మాణాన్ని మనం ఇక్కడ చూస్తాం. మరొక విషయం ఏంటంటే ఈ నగరాలలో ఎక్కడా కూడా ఈ పరిశ్రమలు అనేటువంటి కట్ల, వీళ్ళకి పరిశ్రమలు ఉన్నాయని చెప్పుకున్నాం మనం. ఇటుక పరిశ్రమ, అలాగే పూసల ఆభరణాల పరిశ్రమలు ఇటువంటి బయటపడ్డాయని చెప్పాను మీకు నేను.
అవి ప్రధాన నగరాల్లో లేవు. నగరానికి కొంచెం దూరంగా ఉండేవి. అంటే నగరాలలో ఈ పారిశ్రామిక కాలుష్యం లేకుండా కూడా జాగ్రత్త పడ్డారనేది మనం ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విశేషం. అందులో ఇటువంటి అద్భుతమైన నగర నిర్మాణం జరిగింది. ఈ నగర నిర్మాణం మీద కూడా మనకి ఎగ్జామ్స్లో ప్రశ్నలు వస్తున్నాయి. వీరి నగరాలు ఏ పద్ధతిలో ఉన్నాయి అంటే మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. గ్రిడ్ పద్ధతులు. గ్రిడ్ చిన్న చిన్న బ్లాకులుగా. రెండవది ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది డ్రైనేజ్ ఫెసిలిటీస్. ఇక్కడ ఉన్నంత అద్భుతమైన డ్రైనేజ్ ఫెసిలిటీస్ మనం ఎక్కడ చూడం. నాసస్లో ఉన్నాయని మీకు చెప్పాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అది కూడా గుర్తుపెట్టుకోండి. కనుక ఇటువంటి ఒక అద్భుత నగర నిర్మాణం జరిగింది. వీటిని కూడా మనం కొంత గుర్తుపెట్టుకుందాం. దీని తర్వాత వీడియోలో మీకు నేను ఆ కాలం నాటి సామాజిక మత వ్యవస్థ ఎట్లా వివరించాల్సి ఉంటుంది. కనుక మనం ఆ క్లాస్లోకి వెళదాం. నెక్స్ట్ వీడియోలో మీకు నేను సింధు ప్రజల యొక్క మత వ్యవస్థ గురించి చెప్పబోతున్నాను. మత వ్యవస్థ. ఇటువంటి వీడియోలు నిరంతరం మీకు వస్తుంటే వీటిని మీరు సబ్స్క్రైబ్ చేయటము, లైక్ చేయటము, కామెంట్ చేయటము, వేరే గ్రూప్స్కి షేర్ చేయడం ద్వారా కూడా ఎక్కువ మందికి ఉపయోగపడతాయి. మీ కామెంట్స్లో మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా మీరు నాకు ఎప్పుడైనా తెలియజేయచ్చు. కనుక ప్రస్తుతానికి స్వస్తి.